ఈటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ బృహత్ కార్యంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ అనే నినాదాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, సిఐఐ సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన ఎస్ఎంఈ ఐపీఓపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన యువగలం పాదయాత్ర 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి స్ఫూర్తినిచ్చిందని లోకేష్ వివరించారు. 3132 కిలోమీటర్ల పాదయాత్రలో ఎందరో ప్రజల కష్టసుఖాలు చూశారు. పెనుగొండలో కియా అనుబంధ సంస్థలో పనిచేస్తున్న పద్మావతి అనే సోదరి తన అనుభవాన్ని పంచుకుంది. కియా రాకముందు గృహిణిగా ఉన్న ఆమె పరిశ్రమ వచ్చాక ఉద్యోగంలో చేరి నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. ఆమె కథ విన్నాక ఉద్యోగ కల్పన ప్రాధాన్యం నాకు మరింత అర్థమైంది. ఆ ఆలోచన నుంచి 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం పుట్టింది అని లోకేష్ పేర్కొన్నారు. గడిచిన 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటి వరకు 800 ప్రాజెక్టుల ద్వారా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు కుదిరాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు 1.35 లక్షల కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడులతో ముందుకొచ్చాయి. వాటికి శంకుస్థాపనలు కూడా జరిగాయి. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలతో పాటు పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కేంద్రం, ఏఎంసీఏ ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి రాబోతోంది అని వెల్లడించారు. I want other people to look at Andhra Pradesh and say, yes, magic is happening. Already the discussion has started, but we intend to take it to a logical conclusion. When Andhra Pradesh attracts 50% of investments in India, that is the day I believe that we have delivered something more meaningful and we have contributed in our Honorable Prime Minister's vision, which is Vikasit Bharat. So together we can do it. The government is here, the government will support in every way possible. But end of the day, both of us have to come together. We can merely be a springboard, but we can't be your life support forever. So I hope entrepreneurs here understand us, use us that way. Young team is here, we are willing to support. Let us work together and make Andhra Pradesh proud. Thank you very much for giving me this wonderful opportunity.